Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, or CRR College for Women, Eluru. Today, we are going to discuss about solved problems on Model 1A and Model 1B in Inventory Control 1. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఈఓక్యూ మోడల్స్ విత్ యూనిఫామ్ డిమాండ్ అండ్ అలాగే డిఫరెంట్ టైమ్ సర్కిల్స్ తోటి 2 మోడల్స్ని మనం నేర్చుకున్నాము. వాటిలో ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీని మనం Q0ని ఎస్టిమేట్ చేయడానికి డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని మనం మెజర్ చేయడం జరిగింది. సో ఆ యొక్క 2 మోడల్స్ని మనం బేస్ చేసుకుని ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు, వాటిని సాల్వ్ చేసే ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, an oil engine manufacturer purchases lubricants at the rate of 42 rupees per price from a vendor. The requirement of these lubricants is 1800 per year. What should the order quantity per order if the cost per placement of an order is 16 rupees and inventory carrying charge is 1 rupee per year is only 20 paise? Okay, first of all ikkada ఆయిల్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పర్సన్ ఇక్కడ లూబ్రికెంట్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంత కాస్ట్కి పర్చేజ్ చేస్తున్నారంటే 42 రూపీస్ పర్ ప్రైస్ అంటున్నారు. అంటే ఒక ఐటమ్ యొక్క కాస్ట్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్, ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దీస్ లూబ్రికెంట్స్ ఈజ్ 1800 పర్ ఇయర్ అంటున్నారు. అంటే ఒక ఇయర్కి వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ లూబ్రికెంట్స్ మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక 1800 అంటున్నారు. అయితే ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు? వాట్ షుడ్ ద ఆర్డర్ క్వాంటిటీ పర్ ఆర్డర్, అంటే మనం ఎవ్రీ టైం ఆర్డర్ని అక్కడ ప్లేస్ చేసినప్పుడు ఎంత క్వాంటిటీలో, అంటే దట్ మీన్స్ మినిమం క్వాంటిటీలో ఎంత ఆర్డర్ చేయాలి అంటున్నారు. వెన్ ఎప్పుడు, ఇఫ్ ద కాస్ట్ ఫర్ ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆర్డర్ ఈస్ 16 రూపీస్ అండ్ ఇన్వెంటరీ క్యారీయింగ్ ఛార్జ్ ఈస్ 1 రూపీ పర్ ఇయర్ అండ్ ఈజ్ ఓన్లీ 20 పైస్ అంటున్నారు. అంటే ఇక్కడ డిఫరెంట్ నొటేషన్స్ ఇచ్చారు. ఓకే, దట్ మీన్స్ ఈ యొక్క నొటేషన్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఫైనల్గా ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీని మనం Q0ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన మనకి ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని ఆ నొటేషన్స్ ఏంటో చూద్దాము. కాస్ట్ ఆఫ్ అన్ ఐటమ్ C దట్ ఈజ్ ఈక్వల్ టు 42 రూపీస్. ఓకే, ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ఇచ్చారు కదమ్మా, కాస్ట్ని మనం C తోటి ఇండికేట్ చేస్తాము. దట్ మీన్స్ 42 రూపీస్. నెక్స్ట్, పర్ ఇయర్కి వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇచ్చారు, 1800. అంటే మనం పర్ ఇయర్కి రిక్వైర్మెంట్ని మనం డిమాండ్ D తోటి మనం ఇండికేట్ చేస్తున్నాము. సో డిమాండ్ ఆఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ D ఈక్వల్ టు 1800. నెక్స్ట్, ఇక్కడ సెటప్ కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద కాస్ట్ పర్ ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆర్డర్, ఓకే, ప్లేస్మెంట్ ఆఫ్ అన్ ఆర్డర్ని మనం ఇక్కడ సెటప్ కాస్ట్ కింద ఇండికేట్ చేస్తాం కదా. సో సెటప్ కాస్ట్ మనం C3 తోటి డినోట్ చేస్తున్నాము. ఎంత ఇచ్చారు? 16 రూపీస్ ఇచ్చారు. నెక్స్ట్ అలాగే ఇన్వెంటరీ క్యారీయింగ్ ఛార్జ్ ఇచ్చారు. ఓకే, పర్ ఇయర్కి వచ్చేసరికి 20 పైస్ అంటున్నారు. సో ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ పర్ ఇయర్ IC తోటి మనం డినోట్ చేస్తున్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 20 పైస్. దాన్నే మనం ఇక్కడ 0.0220 కింద కన్సిడర్ చేసాం. నెక్స్ట్, హోల్డింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, C1. సో హోల్డింగ్ కాస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇక్కడ ఒక యూనిట్కి ఇచ్చారు, ఇన్వెంటరీ క్యారీయింగ్ ఛార్జ్ పర్ ఇయర్కి మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు ఈ యొక్క 42 ఐటమ్స్కి ఈ యొక్క ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో హోల్డింగ్ కాస్ట్ C1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా IC ఇంటూ C, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.20, అంటే 20 పైస్ ఇంటూ 42, దట్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 8.4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటంటే ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ Q0 ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో వీ నో దట్ Q0 ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా స్క్వేర్ రూట్ ఓవర్ 2DC3/C1. సో మనకి ఇక్కడ ఉన్న అజంప్షన్స్ అన్నీ నోన్ అజంప్షన్సే కదా. అంటే 2 ఇంటూ D అంటే డిమాండ్ 1800 ఇంటూ C3. ఓకే, C3 వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? 16/C1 అంటే 8.4. సో ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే నాకు వచ్చిన ఓవరాల్గా వాల్యూ 83, అంటే 82.80 ఉంది. అంటే ఇక్కడ మనం ఆర్డర్ క్వాంటిటీని చెప్పేటప్పుడు ఫుల్గా న్యూమరికల్ ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ కావాలి అనేది క్లియర్గా చెప్పాలి కదా. సో అందుకని దీన్ని
మనం ఈక్వేట్ చేసుకుంటే కనుక 82.80 అంటే దట్ మీన్స్ నియర్లీ ఈక్వల్ టు 83 యూనిట్స్. అంటే ఒక్కొక్క ఆర్డర్ పర్ ఆర్డర్కి వచ్చేసరికి మనం 83 యూనిట్ ఆఫ్ ఐటమ్స్ని మనం రీప్లేస్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క ఓవరాల్గా మనకి ఆర్డరింగ్ కాస్ట్ అనేది మనకి మినిమం అవుతుందన్నమాట. సో దేర్ ఫోర్ ద ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఈస్ 83 lubricants. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. A manufacturing company purchases 9,000 parts of a machine for its annual requirements. Ordering 1 month usage at a time, each part costs 20 rupees. The ordering cost per order is 15 rupees and the carrying charges are 15% of the average inventory per year. You have been assigned to suggest a more economical purchasing policy for a company. What advice would you offer and how much would it save the company per year? ఓకే, అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని బేస్ చేసుకొని నొటేషన్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి కాస్ట్ ఆఫ్ పార్ట్ సి 20 రూపీస్ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ అలాగే 1 ఇయర్కి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎన్ని ఐటమ్స్ని పర్చేజ్ చేస్తుంది? 9,000 పార్ట్స్ అంటున్నారు. అంటే డిమాండ్ ఆఫ్ పార్ట్స్ డి ఈజ్ ఈక్వల్ టు 9,000 అండ్ అలాగే ఒక సింగిల్ ఐటమ్ యొక్క కాస్ట్ వచ్చేసరికి ₹20 రూపీస్ అంటున్నారు. నెక్స్ట్ డిమాండ్ ఆఫ్ పార్ట్స్, ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు 9,000. నెక్స్ట్ సెటప్ కాస్ట్ ఇచ్చారు. C3 వాల్యూ ఎంత ఇచ్చారమ్మా? 15 రూపీస్ అన్నారు. నెక్స్ట్ ఇన్వెంటరీ క్యారీయింగ్ ఛార్జ్ వచ్చేసరికి ఎలా ఇచ్చారు మనకి ఇక్కడ నొటేషను? దర్ క్యారీయింగ్ ఛార్జెస్ ఆర్ 50% ఆఫ్ ది యావరేజ్ ఇన్వెంటరీ పర్ ఇయర్ అంటున్నారు. ఓకే, సో ఇన్వెంటరీ క్యారీయింగ్ ఛార్జ్ ఐసీ నాట్ ఈజ్ ఈక్వల్ టు 15%. ఇప్పుడు ఇక్కడ ఐసీ నాట్ ఉంది, సి ఉంది, అంటే హోల్డింగ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా C1. సో అంటే ఐసీ ఇంటూ సి. ఇక్కడ 15% అంటున్నారు, అంటే దీన్ని 15/100 అని రాయొచ్చు కదా. ఇంటూ సి అంటే ఎంత? 20. సో దీన్ని సింప్లిఫై చేస్తే ₹3. ఓకే, ఇప్పుడు మనం ఎంత ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీని మనం కన్సిడర్ చేయాలి అనే దానికి Q0కి మనం ఫార్ములా తీసుకుందాం. వీ నో దట్ Q0 ఈజ్ ఈక్వల్ టు √2DC3/C1. 2 ఇంటూ డి అంటే 9,000 ఇంటూ C3 అంటే 15 డివైడెడ్ బై C1 అంటే 3. సో ఇప్పుడు మనం దీన్ని ఓవరాల్గా సింప్లిఫై చేయడం ద్వారా ఎంత వచ్చింది వాల్యూ? 300. అంటే ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఈజ్ 300 స్పేర్ పార్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఏమని అడిగారు మనకి ప్రాబ్లంలో? వాట్ అడ్వైస్ వుడ్ యూ ఆఫర్ అండ్ హౌ మచ్ వుడ్ ఇట్ సేల్ ద కంపెనీ పర్ ఇయర్ అంటున్నారు. అంటే ఎన్ని ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ని మనం ప్లేస్ చేయొచ్చు పర్ ఇయర్కి వచ్చేసరికి, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు. ఆప్టిమమ్ అంటే దట్ ఈస్ మినిమం. ఓకే, దానికి కూడా మనం క్యారెక్టరిస్టిక్స్లో మనం యూఓక్యూ క్యారెక్టరిస్టిక్స్లో N0ని క్యాలిక్యులేట్ చేసాము. సో N0 ఈజ్ ఈక్వల్ టు √C1D/2C3 ఫార్ములా. సో N0 ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ 9,000/2 ఇంటూ 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 30. అంటే పర్ ఇయర్కి వచ్చేసరికి 30 నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ని మనం ప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ద ఆప్టిమమ్ లెంత్ ఆఫ్ టైమ్ బిట్వీన్ ఆర్డర్స్ అంటున్నారు. అంటే ఒక ఆర్డర్కి అండ్ అనదర్ ఆర్డర్కి మధ్య ఉన్న టైం గ్యాప్ అనేది కూడా ఆప్టిమమ్ లెంత్ ఎంత ఉండాలి అంటే తక్కువ, రెడ్యూస్డ్ టైం అనేది ఎంత మెన్షన్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో దానికోసం మనం స్మాల్ T0ని క్యాలిక్యులేట్ చేయాలి. సో స్మాల్ T0 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎంత ఉంది మన దగ్గర? క్యాపిటల్ T ఇంటూ √2C3/C1D. ఇక్కడ T ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ అనుకున్నాం కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన కన్సిడరేషన్ కూడా 1 ఇయర్కే మాట్లాడుతున్నాం కాబట్టి క్యాపిటల్ T ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసి మిగిలిన ఈ యొక్క వాల్యూస్ని అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే సో ఆప్టిమమ్ లెంత్ ఆఫ్ టైమ్ T0 ఈజ్ ఈక్వల్ టు 0.033. నెక్స్ట్ మినిమమ్ టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్. ఓకే, ఐసీ నాట్ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా √2C1DC3. సో ఈ యొక్క వాల్యూస్ని అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఓవరాల్గా
మినిమం టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్ వచ్చి ఎంత వచ్చింది 900. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనం ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీతో పాటుగా ఇంకా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ని ఏం క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ని మనం ఒక ఇయర్కి వచ్చి రీప్లేస్ చేయొచ్చు, ఎన్ని మినిమం నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అంటే N0 క్యాలిక్యులేట్ చేసాం. అండ్ అలాగే ఆర్డర్కి మధ్య ఉన్న టైము బిట్వీన్ లెంత్ అనేది ఆప్టిమమ్ అవ్వాలి అంటే కనుక ఆ T0 వాల్యూ ఎంత కన్సిడర్ చేయాలి. అండ్ అలాగే టోటల్ యాన్యువల్ ఇన్వెంటరీ కాస్ట్ మనకి మినిమం అవ్వాలి అంటే కనుక IC0 క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఏ షిప్ బిల్డింగ్ ఫర్మ్ యూజెస్ రివర్ట్స్ అట్ ఏ కాన్స్టెంట్ రేట్ ఆఫ్ 20,000 numbers per year. Ordering costs are ₹30 per year. The reverts cost ₹150 per item. The holding cost of reverts is estimated 12.5% of unit cost per year. Determine the EOQ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక షిప్ బిల్డింగ్ ఫీమ్లో మనకి యూజ్ అయ్యే రివర్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. అలా మనకి మొత్తం ఒక పర్ ఇయర్కి వచ్చేసరికి ఎన్ని నెంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అంటే కనుక డిమాండ్ D ఈజ్ ఈక్వల్ టు 20,000. నెక్స్ట్ ఒక్కొక్క కాస్ట్ ఆఫ్ రివర్ట్ ఎంత ఇచ్చారు మనకి 150 రూపీస్ అన్నారు, అంటే C ఈజ్ ఈక్వల్ టు 150 రూపీస్. నెక్స్ట్ అలాగే సెటప్ కాస్ట్ ఇచ్చారు. ఓకే, సెటప్ కాస్ట్ అంటే C3 ఈజ్ ఈక్వల్ టు 30 రూపీస్. నెక్స్ట్ ఇన్వెంటరీ క్యారీయింగ్ ఛార్జ్ ఎంత అన్నారు 12.5% అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హోల్డింగ్ కాస్ట్ C1 కావాలంటే IC0 ఇంటూ C0 ఆర్ IC ఇంటూ C అని కూడా రాయొచ్చు ఫార్ములాని. సో ఇక్కడ 12.5% అంటున్నాం కాబట్టి 12.5/100 ఇంటూ C కాస్ట్ పర్ ఐటెంకి వచ్చేసరికి 150. సో దీన్ని మనకి సింప్లిఫై చేస్తే 18.75 C1 హోల్డింగ్ కాస్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ Q0ని క్యాలిక్యులేట్ చేయాలి. సో Q0 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మన దగ్గర √2DC3/C1. మన దగ్గర ఉన్న ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 253 వచ్చింది. అంటే ద ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఈజ్ 253 యూనిట్స్. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఈఓక్యూని అంతా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. డిటర్మైన్ ద ఈఓక్యూ అంటున్నారు. అంటే ఈఓక్యూలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అంటే దట్ మీన్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లమ్కి మనం క్యాలిక్యులేట్ చేసాం కదమ్మా. సో అలాగా N0, T0, IC0 ఈ 3 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం దాన్ని ఫైనల్గా ఈఓక్యూ క్యారెక్టరిస్టిక్స్ని కన్సిడర్ చేసినట్టు. సో ద ఆప్టిమమ్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ పర్ ఇయర్కి వచ్చేసరికి స్మాల్ N0 క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు √C1D/2C3. సో ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములాలో సింప్లిఫై చేస్తే 79. అండ్ అలాగే ఆప్టిమమ్ లెంత్ ఆఫ్ టైమ్ బిట్వీన్ ఆర్డర్స్ స్మాల్ T0 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T ఇంటూ √2C3C/C1D. ఇక్కడ T అనేది ఇక్కడ మనం 1 ఇయర్కే మాట్లాడుతున్నాం కాబట్టి క్యాపిటల్ T ప్లేస్లో 1ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే T0 ఈక్వల్ టు 0.0126. నెక్స్ట్ అలాగే మినిమం టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ IC0 క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా √2C1DC3. ఓకే, ఈ యొక్క ఫార్ములాలు ఈ యొక్క వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఫైనల్గా IC0 మినిమం టోటల్ ఇన్వెంటరీ కాస్ట్ ఈక్వల్ టు 4,743.41. సో ఇది థర్డ్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్ళడానికి ముందుగా మనకి ఇక్కడ లీడ్ టైం కన్సిడరేషన్ గురించి మాట్లాడుకోవాలి. అంటే ఇప్పుడు వరకు మనం ఈ చేసిన 3 ప్రాబ్లమ్స్లో ఎక్కడ మనకి లీడ్ టైం అనేది మెన్షన్ చేయలేదు. ఓకే, జనరల్గా మనం లీడ్ టైం అనేది ఎలా డిఫైన్ చేసాము, ఒక ఐటెంని మనం యాక్చువల్ అరైవల్ దగ్గర నుంచి మనకి డెలివరీ అయ్యే టైం వరకు కూడా ఉన్న బిట్వీన్ టైం గ్యాప్ని మనం లీడ్ టైం కింద కన్సిడర్ చేసాము. సో దానికోసం ఇక్కడ మనం ఫోర్త్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక చిన్న నోట్ పాయింట్ చూద్దాము. ఇన్ ద ఈఓక్యూ ప్రాబ్లం లీడ్ టైమ్ హ్యాస్ బీన్ assumed to be 0, but in most of the business situation there exists a positive lead time, say L, from the time the order is placed until it is యాక్చువల్లీ సప్లైడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఎక్కువ బిజినెస్ సిచ్యువేషన్స్లో అంటే ఈఓక్యూ ప్రాబ్లమ్స్లో మనం లీడ్ టైంని 0 కింద కన్సిడర్ చేయమంటున్నారు. అయితే మనకి ఇక్కడ బిజినెస్ సిచ్యువేషన్స్ అన్నిటిలోనూ కూడా కంపల్సరీ మనకి లీడ్ టైం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది.
అంటే కొన్ని టైమ్స్లో మనకి ఆర్డర్ పెట్టిన ప్లేస్ దగ్గర నుంచి ఆ యొక్క యాక్చువల్ అరైవల్ దగ్గర నుంచి మనకి డెలివరీ ఆఫ్ అరైవల్ వరకు కూడా ఒక్కొక్కసారి టైం గ్యాప్ అనేది రావచ్చు అనమాట. సో అలాంటి దాన్ని ఇక్కడ మనం లీడ్ టైం కింద కన్సిడర్ చేస్తాం కదమ్మా. సో ఆ యొక్క లీడ్ టైంనే మనం ఇక్కడ పాజిటివ్ లీడ్ టైము, దాన్ని క్యాపిటల్ ఎల్ తోటి డినోట్ చేస్తున్నాము. ఓకే, అయితే దెన్ వీ డిఫైన్ ఎఫెక్టివ్ లీడ్ టైమ్ ఈజ్ ఎల్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎంటీ నాట్ కింద ఈ యొక్క లీడ్ టైం ప్లేస్లో మనం ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఎల్ఈ ఈజ్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎంటీ నాట్, వేర్ ఎం అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? లార్జెస్ట్ ఇంటిజర్ నాట్ ఎక్సీడింగ్ ఎల్. ఓకే, ఇక్కడ ఎం అనేది లార్జెస్ట్ ఇంటిజర్ని రిప్రజెంట్ చేస్తుంది, బట్ ఎల్ కన్నా ఎక్కువ ఉండకూడదు అంటున్నారు. సో ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ మనకి సబ్ట్రాక్ట్ కండిషన్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూస్లోకి ఎజ్యూమ్ అవుతుంది. ఇక్కడ మనం పాజిటివ్ అని చెప్పి తీసుకున్నాం కదా లీడ్ టైంని. సో ఎం ఈజ్ ద లార్జెస్ట్ ఇంటిజర్ నాట్ ఎక్సీడింగ్ ఎల్ బై టీ నాట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం కన్సిడరేషన్. నియాన్ లైట్స్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ పార్క్ ఆర్ రీప్లేస్డ్ అట్ ద రేట్ ఆఫ్ 100 యూనిట్స్ పర్ డే. ఓకే, ఇక్కడ నియాన్ లైట్స్ని ఫేస్ చేస్తున్నారు ఇండస్ట్రియల్ పార్క్లో. ఓకే, రీప్లేస్ చేయడం జరుగుతుందన్నమాట. వెన్ పర్ డేకి వచ్చి 100 యూనిట్స్ని. ద ఫిజికల్ ప్లాంట్ ఆర్డర్స్ ద నియాన్ లైట్స్ పీరియాడికల్లీ, ఇట్ లాస్ట్స్ ₹100 టు ఇనిషియేట్ ఏ పర్చేస్ ఆర్డర్. A neon light kept in a storage is estimated to cost about 0.02 rupees per day. The lead time between placing and receiving an order is 12 days. Determine the optimum inventory policy for ordering the neon lights. ఓకే, ఇక్కడ నియాన్ లైట్స్కి సంబంధించిన డిమాండ్ ఇచ్చారు, అండ్ పర్ ఇయర్కి వచ్చేసరికి రిక్వైర్మెంట్ ఇచ్చారు, అండ్ అలాగే వీటి యొక్క స్టోరేజ్ కాస్ట్ ఇచ్చారు. సో వీటిని అన్నిటినీ, అండ్ అలాగే ఇక్కడ మనకి అడిషనల్గా ఇచ్చింది ఏంటంటే లీడ్ టైం ఎక్స్ట్రా మనకి ఇచ్చారనమాట ఈ యొక్క ప్రాబ్లంలో. సో ఈ యొక్క వీటిని అన్నిటినీ మనం బేస్ చేసుకొని ఆప్టిమమ్ ఇన్వెంటరీ పాలసీని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ డిమాండ్ చూద్దాం. పర్ డేకి వచ్చి 100 యూనిట్స్ అన్నారు. సో డి ఈజ్ ఈక్వల్ టు 100 యూనిట్స్. నెక్స్ట్ C3కి వచ్చేసరికి ఎంత కాస్ట్ అంటున్నారమ్మా? 100 రూపీస్ అన్నారు. నెక్స్ట్ అలాగే C1, ఓకే, దట్ మీన్స్ C1 ఛార్జెస్ అనేది ఎంత ఇచ్చారు మనకి? 0.02 రూపీస్ పర్ డే. నెక్స్ట్ లీడ్ టైం ఎల్ ఈజ్ ఈక్వల్ టు 12 డేస్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ Q0 క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి మనకి? √2DC3/C1 that is equal to √2 into 100 into 100 by 0.02 that is equal to 1000. ఇక్కడ ఒకటి చూడండి, ఇవన్నీ కూడా మనకి డే వైజ్ రిపోర్ట్ ఇచ్చారు, ఒక ఇయర్కి మనం మెన్షన్ చేయట్లేదు. సో అందుకని ఇక్కడ మనం ఐసీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఓకే, డైరెక్ట్గా ఇచ్చినవన్నీ కూడా డే వైజ్ రిప్రజెంటేషనే ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా మనం ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో అంటే ద ఆప్టిమమ్ ఆర్డర్ క్వాంటిటీ ఈజ్ ఈక్వల్ టు Q0 ఈక్వల్ టు 1000. ఓకే, ఇప్పుడు టైం రిప్రజెంటేషన్ చూద్దాము. T0 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ T ఇంటూ √2C3/C1D. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఇన్వెంటరీ పాలసీ ఫర్ 1 ఇయర్కి మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే కనుక ఇక్కడ T ప్లేస్లో 1 తీసుకోండి, రిమైనింగ్ వాల్యూస్ అన్నిటినీ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఇక్కడ మినిమం టైం ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ అలాగే M క్యాలిక్యులేట్ చేద్దాము. M ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ L/T0. మనం ఇంతకుముందు చెప్పుకున్న నోట్ పాయింట్ని కన్సిడర్ చేసుకుని ఇక్కడ ఎలా తీసుకుంటాము? M ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ L/T0. క్యాపిటల్ L అంటే లీడ్ టైం 12 డేస్ ఇచ్చారు కదా, 12 ఈ యొక్క మినిమం టైం రిప్రజెంటేషన్ 10. 1.2 ఇది మనం టైంని మనం వితిన్ డేస్లో కన్సిడర్ చేస్తున్నాము. సో అందుకని 1 డే కిందే కన్సిడర్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు లీడ్ టైం క్యాపిటల్ L క్యాలిక్యులేట్ చేద్దాము. L మైనస్ MT0 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ M వాల్యూ ఎంత వచ్చింది? 1 ఇంటూ T0 అంటే 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 2 అంటే L ఈజ్ ఈక్వల్ టు 2 days. అంటే therefore optimum inventory policy for ordering the
నియాన్ లైట్స్ ఈజ్ 1000 యూనిట్స్. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం కదా. ఫైనల్గా ఆప్టిమమ్ వాళ్ళ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. నెక్స్ట్ మినిమం టైం రిప్రజెంటేషన్ T0ని క్యాలిక్యులేట్ చేసాము. అండ్ అలాగే లీడ్ టైం అనేది కూడా ఎంతవరకు మనం కన్సిడర్ చేయొచ్చు అంటే కనుక 2 days అనమాట. L is equal to 2 days. Okay, therefore optimum length of time is 10 days and the effective lead time is 2 days. ఇవి మనకి మోడల్ 1A అండ్ 1Bని బేస్ చేసుకుని డిఫరెంట్ ప్రాబ్లమ్ రిప్రజెంటేషన్స్ అండ్ వాటి యొక్క సొల్యూషన్స్. థ్యాంక్ యూ.